ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరులో వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో అత్తెను హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వృద్ధురాలి అల్లుడు వేదుళ్ల తిరుపతిరావు, అతనితో సంబంధం ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పగుట్ల సునీతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హత్య అనంతరం మృతదేహాన్ని మోటార్ సైకిల్పై తరలించి పెట్రోల్ పోసి కాల్చేందుకు ప్రయత్నించినట్లుగా దర్యాప్తులో తేలిందని పోలీసులు వివరాలు వెల్లడించారు. మండలం సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి తుంబూరు గ్రామస్తురాలు మంగమ్మ తన తల్లి గుండాల వెంకటరసమ్మ కనిపించట్లేదనే ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తుపల్లి ఎస్హెచ్ఓ శ్రీహరి గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పరిశోధనలో భాగంగా అన్ని కోణాల లోపల పరిశోధించి ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేసి ఆమెను ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పరిశోధనలో భాగంగా సేకరించిన రకరకాల సాక్ష్యాధారాల ప్రకారం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి తదుపరి తను హత్య గావించబడ్డదన్న నిర్ధారణకు రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు ఈ ప్రత్యేక బృందాలు వివిధ ప్రాంతాల లోపల సోదాలు జరిపి సమాచారాన్ని సేకరించి ఈ ముద్దాయి తిరుపతిరావు అంటే మిస్ అయిన గుండాల వెంకటరసమ్మ అల్లుడు, తర్వాత తిరుపతిరావుకు సంబంధించిన వివాహేతర సంబంధం ఉన్న ఒక సునీత అనే వ్యక్తి ఇద్దరు కలిసి ఈ గుండాల వెంకటరసమ్మను హత్య గావించడం జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపతిరావు అంతకుముందు తనకు ఇద్దరు భార్యలు ఉండగా ఇంకొక సునీత అనే మూడవ మహిళతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవడం జరిగింది. ఈ సంబంధం తెలిసిన తర్వాత గుండాల వెంకటరసమ్మ అంటే మంగమ్మ తల్లి వీళ్ళను మందలించడం జరిగింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు ఈమెను ఏ విధంగానైనా కూడా తుదముట్టించాలి, తర్వాత వాళ్ళ సంబంధం కొనసాగించాలంటే ఆమె బ్రతికి ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో చంపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2వ తేదీకు రాత్రి మంగమ్మ తల్లి వెంకటరసమ్మ ఇంట్లో టీవీ చూస్తున్న సందర్భం లోపల ఇంటికి ప్రవేశించి ఆమె చీరతోని గొంతుకు గట్టిగా స్ట్రాంగులేట్ చేసి అంటే గొంతుకు గట్టిగా వేసి ఊపిరాడకుండా చేసి చంపేయడం జరిగింది. తర్వాత ఆ శవాన్ని తిరుపతిరావు మోటార్ సైకిల్ పై పెట్టుకొని ఇద్దరు కలిసి ఊరి బయట ప్రాంతంలోకి తీసుకెళ్లి నారాయణపురం ఆంజనేయ స్వామి గుడి తీసుకెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న చెత్త లోపల ఆ డెడ్ బాడీని వేసి బండిలోంచి పెట్రోల్ తీసి తగలబెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. తదుపరి మరుసటి రోజు 3వ తారీఖు ఉదయం కూడా పూర్తిగా కాలిందా లేదా అంటే అవశేషాలు లేకుండా చేసే ప్రయత్నం చేసే ఉద్దేశంతో మళ్ళీ ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఇంకా శవానికి సంబంధించిన కొన్ని అవశేషాలు ఉండడంతో మళ్ళీ పెట్రోల్ తీసుకొని వచ్చి ఆ శవాన్ని పూర్తిగా తగలబెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయంపై అన్ని సాక్ష్యాలను సేకరించి ఇద్దరు నిందితులను తిరుపతిరావు మరియు సునీతలు ఇద్దరిని కూడా ఇన్స్పెక్టర్ శ్రీహరి అండ్ బృందాలు వీరప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ బృందాలు సాక్ష్యాలని సేకరించి ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. చట్ట ప్రకారం ఈ రోజు వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.